మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. చదివినటువంటి వాక్య భాగంలో పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అనేటువంటి మాటను మనం గమనించినట్లయితే దానిలో ఉన్నటువంటి సారమును, దానిలో ఉన్నటువంటి ఉద్దేశమును, ప్రభువు రాయించినటువంటి ఆ మాటలో ఉన్నటువంటి భావమును మనం గ్రహించగలుగుతాం. పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడడానికి మనం యోగ్యత లేని వారం అని వాక్యము తేటగా సెలవిస్తుంది. పరిశుద్ధత అనగా పాపము నుండి విడిపించబడి పావునుడైనటువంటి ప్రభువును పుణికిపుచ్చుకోవడం, పాపమును విడిచి పరిశుద్ధత కొరకు సర్వసత్యములు సాగిపోవడం, శరీరాన్ని నలక్కొడుతూ ఆత్మను దేవునికి ఇష్టమైనటువంటి హోమముగా ధూపముగా మారుస్తూ గమ్యమునకు చేర్చబడడం, ఈ లోకం అసహ్యమైనదని విసర్జించి దేవుడిచ్చేటువంటి ఆ శాశ్వతమైనటువంటి బహుమానం కొరకు, కిరీటం కొరకు సాగిపోవడం. ఇది పరిశుద్ధతలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశము. ఒకడు తన పాపమును విడిచిపెట్టి యేసు రక్తంలో కడగబడినప్పుడు పరిశుద్ధులుగా మార్చబడతాడు. ఒకవేళ పాపమును విడిచిపెట్టక ఆయన రక్తంలో కడగబడ్డాము అనేటువంటి భ్రమలో బాప్తిస్మము తీసుకున్నాము అనేటువంటి ఊహాగానాల్లో మిగిలి ఉన్నట్లయితే అట్టివారు పరిశుద్ధులు కానేరరు అని వాక్యము తేటగా సెలవిస్తున్నది. రక్షణ ఆత్మకు సంబంధించినది తప్ప శరీరానికి సంబంధించినది కాదు. అది ఒక వస్త్రమును మార్చినట్లుగా మార్చేది కాదు. అది బ్రతుకును మార్చేది, క్రియలలో చూపించేది, దేవునిని ఈ లోకంలో కనపరిచేది, పాపంలో ఉన్నవారికి భయాన్ని పుట్టించేది. అది పరిశుద్ధత. పరిశుద్ధమైనటువంటి జీవితం పావనుడైనటువంటి ప్రభు చిందించినటువంటి రుధిరములో కడగబడుట చేతనే తప్ప మరొక మార్గము లేనేలేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడలేడు అని అన్నప్పుడు ఈ మాట ప్రత్యేకంగా రాయాల్సినటువంటి అక్కర ఏమై ఉన్నది? పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేరు అన్నటువంటి సంగతి ఎరిగి ఉన్నాము కదా. మరియు ప్రత్యేకంగా ఆ మాటను లిఖించడంలో ఉన్నటువంటి భావం ఏమై ఉన్నది అని మనం చూసినట్లయితే ఈ లోకం యొక్క తత్వం మోసపూరితమైనది, మోసముతో కూడినది. ప్రతి విషయములో అన్యాయము, అబద్ధము, కల్పితము, కృత్రిమము కలిసి ఉంటూ ఉన్నాయి. ఇది మోసము అని మనం గ్రహిస్తాం. అదేవిధంగా పరిశుద్ధత అనేటువంటి మాటలో మోసమైనటువంటి క్రియలు ప్రవేశించి ఉన్నవి. అది పరిశుద్ధతలో పాపము అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ పరిశుద్ధత అనేటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి గంభీరమైనటువంటి బరువైనటువంటి పదములో మోసము అనేటువంటి క్రియ చెరుట చేత ఆ మాట యొక్క ప్రభావము తగ్గిపోతూ ఉన్నది. నేడు మనం గమనించినట్లయితే ఈ పరిశుద్ధత అనేది క్రియలలో చూపించడానికి, అందరి దగ్గర మెప్పును పొందుకోవడానికి, మేము మాత్రమే పరలోకానికి వెళ్తాము అని చూపించుకోవడానికి, తెలియచేయడానికి, ఎదుటివారు పాపి అని రుజువుపరచడానికి మాత్రమే మిగిలిపోతూ ఉన్నది. ఇప్పుడు పరిశుద్ధత లేకుండా మనం ప్రభువును చూడలేము అని అన్నప్పుడు పరిశుద్ధత లేకుండా ఏది చేసినా కూడా ప్రభు వద్దకు చేరమనేటువంటి సంగతి వాస్తవము. అది ప్రార్థన అయినా సరే, మనం ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధత లేకపోతే అది కేవలం ఒక శబ్దముగా మిగిలిపోతూ ఉంటుంది. అది ఒక గణగణమనే వాక్యం యొక్క ఉచ్చారణతో మిగిలిపోతుంది. కారణం పరిశుద్ధత లేకపోవటం చేత, పాపము లోపల ఉండటం చేత ఆ ప్రార్థన దేవుని యొద్దకు చేరదు. ఈ విధంగా ప్రార్థన చేస్తున్నప్పటికీ పరిశుద్ధత లేకపోవడం వలన ప్రభును చూడలేరు. మరియు ఉపవాసం చేసేటప్పుడు దేవుని కొరకు ఉపవాసం ఉంటున్నాము, దేవుని దగ్గర నుంచి శక్తిని పొందుకోవడానికి ఉపవాసం ఉంటున్నాము, ఈ పాప క్రియలను జయించడానికి ఉపవాసం ఉంటున్నాము, ఈ లోకాన్ని జయించడానికి, ఈ శరీరాన్ని జయించడానికి, దేవుని యొక్క నిజమైన ఆత్మశక్తిని పొందుకోవడానికి మనం ఉపవాసం ఉంటున్నాము అనేటువంటి ధ్యాసను ప్రక్కన పెట్టి ఈ ఉపవాసం ఎప్పుడు ముగించబడుతుంది, ఎప్పుడు ఆకలి తీర్చుకోగలుగుతాను అనేటువంటి ఆలోచనలోకి తీసుకుని వస్తుంది ఈ పరిశుద్ధత లేనటువంటి ఉపవాసం. ఈ పరిశుద్ధతను కోల్పోయినటువంటి భక్తి ఆకలి కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది, శరీరాన్ని నలగొట్టడానికి ఏమాత్రం ఇష్టపడదు. ఈ విధంగా పరిశుద్ధత లేకుండా పరిశుద్ధతలోనే ఉన్నాము అనేటువంటి మోసపూరితమైనటువంటి క్రియలకు తీసుకుని వెళ్తుంది. మరికొందరు చూస్తూ ఉంటే ప్రసంగించడానికి, ఉపదేశించడానికి, వాక్యాన్ని బోధించడానికి ఎంతో ఆతురత పడుతూ ఉంటారు. వారి యొక్క ఉపదేశం అంతా ప్రగల్భాలతో మిగిలిపోయి ఉంటుంది. వారి యొక్క గొప్పతనాన్ని చాటించుకోవడానికి, వారి యొక్క ఖ్యాతిని తెలియచేసుకోవడానికి మాత్రమే ఆ వేదిక వారికి అవసరపడుతుంది. అంతేగాని దేవుని యొక్క త్యాగమును గూర్చి, ఆయన ప్రేమను గూర్చి, ఆయన రక్షణను గూర్చి, ఆయన రాజ్యమును గూర్చి, పరలోకమును గూర్చి తెలియచేయడానికి వారికి అవకాశం ఉండదు. వారు అనుకుంటూ ఉంటారు మేము పరిశుద్ధంగా ఉన్నాం, మేము పరలోకానికి వెళ్తాము అనేటువంటి ఆలోచనలో. అది మోసపూరితమైనటువంటి క్రియ.
పరిశుద్ధత లేకపోతే ప్రసంగం కూడా ఒక ప్రగల్భంగా మారిపోతుంది. కొందరు దయ, సహాయం అనేటువంటి మంచి స్వభావముతో ఇతరులకు సహాయం చేస్తారు. అయితే పరిశుద్ధత లేకపోవడం చేత ఆ సహాయం చేసేటువంటి ఆ దయా గుణం ఒక వేషధారణ క్రియగా మారిపోతుంది. ఇతరులకు ఆ క్రియను చూపించుకోవడానికి, ఇతరులకు ఆ విషయాన్ని తెలియచేసుకోవడానికి వీరు ఎంత దాతృత్వపు హృదయం కలిగిన వారు అనేటువంటి భావం ప్రజలకు తెలియచేయడానికి అది ఒక వేషధారణ క్రియగా మారిపోతూ ఉంటుంది. ఇది పరిశుద్ధత లేకపోవడం చేత చేసేటువంటి సహాయం. మరియు పరిశుద్ధత లేకపోవడం చేత వినయంగా ఉన్నవారు గర్వాన్ని ధరించుకుంటారు. వారు వినయంగా ఉన్నాం అని అనుకుంటూ ఉంటారు, కానీ వారు గర్వంలో ఒక స్థాయిలో ఉన్నారు, కొండ మీదకి ఎక్కి ఉన్నారు అన్నటువంటి సంగతి వారు గుర్తెరగరు. కారణం వారిలో పరిశుద్ధత లేకపోవడం చేత. పరిశుద్ధత ఉన్నట్లయితే వినయం, విధేయత అనేటువంటి స్వభావము దేవుని ఆత్మ చేత మనలో కలిగించబడతాయి. అవి మూర్ఖమైనటువంటి వక్రజనం ఎదుట నిలబడినప్పటికీ మనలను వినయముగా నిలబెట్టేటువంటి శక్తి పరిశుద్ధాత్మకు మాత్రమే ఉన్నది. అదే పరిశుద్ధాత్మ యొక్క శక్తి. కాబట్టి పరిశుద్ధత లేకపోవడం చేత ఈ వినయం అనేటువంటి క్రియ కూడా గర్వంగా మారిపోతూ ఉంటుంది. అజమాయిషి చలాయిస్తూ, ఆధిపత్యాన్ని వహిస్తూ, ఇతరులను కించపరుస్తూ, ఇతరులకు పనులను పురమాయిస్తూ వీరు సోమరులుగా, గర్వాంధులుగా, అహంకారులుగా నిలిచిపోతూ ఉంటారు. ఇది పరిశుద్ధత లేకపోవడం చేత జనులకు వినయం కలిగిన వారుగా కనిపిస్తున్నప్పటికీ వారిలో ఉన్నటువంటి గర్వపు స్వభావం. మరియు పరిశుద్ధత లేకుండా ఉన్నట్లయితే పరిచర్య చేయడం కూడా ఒక వ్యాపారంగా మారిపోతూ ఉంటుంది. పరిచర్య చేయడం కూడా ఒక అనాలోచన క్రియగా మారిపోతూ ఉంటుంది. వీరు పరిశుద్ధత లేకపోవడం చేత పరిచర్య చేయడానికి మందిరంలో ఏ పని చేసినా, లేదా మందిరము వెలుపట, సంఘం వెలుపట ఎటువంటి పని చేసినా దేవుని నామం పేరట చేస్తున్నాం అనేటువంటి భావం కలిగి ఉన్నప్పటికీ పరిశుద్ధత లోపల లేకపోవడం చేత అది ఒక జీతం లేని పనిగా మారిపోతూ ఉంటుంది. అది వంటలు చేసినా, మందిరంను శుభ్రపరిచినా, చాపలే వేసినా, కుర్చీలే వేసినా, స్టేజీలే కట్టినా, సభలే ఏర్పాటు చేసినా అది జీతం లేనటువంటి ఒక పనిగా మిగిలిపోతుంటుంది. కారణం పరిశుద్ధత లేకపోవడం చేత జరిగేటువంటి నష్టం. మరియు పరిశుద్ధత లోపల లేకుండా కానుక ఇస్తే ఆ కానుక, ఆ అర్పణ ఒక లావాదేవీగానే మిగిలిపోతూ ఉంటుంది. ఎంత ఇచ్చాము అంత ఇచ్చాము అనేటువంటి ఆలోచన మదిలోనికి తీసుకుని వస్తుంది. వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ఒకడు ప్రభువుకు అర్పించినప్పుడు, ప్రతిష్ఠించినప్పుడు, సమర్పించినప్పుడు అది పూర్తిగా ప్రభువుకే, అది నరులకు సంబంధించినది కాదు. ఒకవేళ పరిశుద్ధత లోపల లేకపోతే గనక ఇది దేవునికి సమర్పిస్తున్నామనేటువంటి భావం ప్రక్కన పెట్టి ఇది మనుషులకు ఇచ్చాము, ఎంత ఇచ్చాము అంత ఇచ్చాము, అది చేసాము ఇది చేసాము అనేటువంటి గొప్పతనాల కొరకు, ప్రగల్భాలు పలుకుట కొరకు ముందడుగు వేస్తుంటారు. వారు ఇచ్చినటువంటి ఆ వస్తువుల మీద, పరికరముల మీద వారి నామమును ముద్రించుకుంటారు. ఇది ఒక లావాదేవీగా మిగిలిపోయేటువంటి అర్పణ. ఇది పరిశుద్ధత లేకపోవడం వల్ల జరిగేటువంటి మరొక పర్యవసానం. పరిశుద్ధత లేకపోవడం చేత మందిరానికి రావడం కూడా ఒక టైం టేబుల్, ఒక కాలక్రమ పట్టికలాగా మారిపోతుంటుంది. ఈ రోజు ఆదివారం, లేదా ఈ రోజు శనివారం, లేదా ఈ రోజు పలానా, లేదా ఈ రోజు సువార్త సభ, లేదా ఈ రోజు కూటము అనేటువంటి భావనతో వెళ్ళడమే తప్ప దేవుని ద్వారా ఎటువంటి సత్యోపదేశాన్ని వారు పొందుకోలేరు. కారణం పరిశుద్ధత లేకపోవడం చేత. పరిశుద్ధత లేకపోవడం చేత ఇతర సంఘాలను మరొక సంఘాలు దూషించుకోవడం, ఇతర సహవాసంలో ఉన్న వారిని ఈ సహవాసంలో దూషించుకోవడం, ఇతరులను ద్వేషించడము అనేటువంటి క్రియ ప్రబలిపోతూ ఉంటుంది. పరిశుద్ధత లేకపోవడం చేత ప్రేమ చల్లార్చివేయబడుతుంది. పరిశుద్ధత లేకపోవడం చేత మోసపు క్రియలు, ధనాపేక్ష, మనుషులను దేవుళ్ళుగా చేసేటువంటి భావము ప్రబలిపోతూ ఉంటుంది. కనుక నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం పరిశుద్ధతతో నిలిచి ఉండాలి. ప్రభువును చూడాలి అంటే నిశ్చయంగా మనలో పరిశుద్ధత ఉండవలసినదే. పరిశుద్ధంగా ఉన్నాము అనేటువంటి భావముతో మనలను మనం మోసపుచ్చుకొనకూడదు. అందుకే వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం నుండి, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపుకుడి జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటది, కానీ ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మ యందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడతారు. ఇక్కడ మనం చూస్తున్నాం, మనలను మనం మోసపుచ్చుకోకూడదు. వ్యభిచారం చేస్తూ, అన్యాయం చేస్తూ, మోసము చేస్తూ, జారత్వపు క్రియలు చేస్తూ, విగ్రహారాధన చేస్తూ, ఆడంగితనము కలిగి పురుష సంయోగపు క్రియలు జరిగిస్తూ, పిసిని కొట్టుతనముతో త్రాగుబోతులుగాను, దూషకులుగాను,
దోచుకుని వారుగాను ధనాపేక్ష కలిగిన వారుగాను ఉంటే అది నరకానికి వెళ్ళేటువంటి క్రియలు, నరకానికి అర్హతనిచ్చేటువంటి క్రియలు. అట్టివి చేస్తూ కూడా మేమింకనూ పరిశుద్ధంగానే ఉన్నాము అని అనుకుంటే అది మిమ్మును మీరు మోసపరుచుకున్నట్టయే అని కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి భక్తుడు రాస్తూ ఉన్నాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఒకానొక రోజు ప్రభువును చూడవలసిన వారమై ఉన్నాము. ఆయన మేఘారూఢుడై తన ప్రభావముతో తన వధువు సంఘం కొరకు రానయుండగా అలంకరింపబడినటువంటి ఆయన సంపూర్ణమైనటువంటి పరిశుద్ధతను కనులారా చూచుటకు మనకు కావలసింది పరిశుద్ధత. ఈ పరిశుద్ధత లేనటువంటి ప్రతి క్రియ వ్యర్థమే. అది మందిరానికి వెళ్ళుట, కానుకచుట, ఆరాధన చేయుట, సంగీతం వాయించుట, వాక్యోపదేశములు చేయుట, మందిరములు కట్టుట, స్వార్థ సభలు ఏర్పాటు చేయుట, తెల్లని వస్త్రాలు, విపరీతమైనటువంటి జ్ఞానము, ఇవన్నీ కూడా వ్యర్థమే. పరిశుద్ధత లేనటువంటి ప్రతి క్రియ శూన్యమే. కనుక మనం పరిశుద్ధత కొరకు వాంఛ కలిగిన వారముగా, ప్రభును చూడాలి అనేటువంటి భావంతో పరిశుద్ధాత్మతో నింపబడిన వారముగా ప్రతి విషయంలో మనలో ఉన్నటువంటి పాపమును మనమే గుర్తిస్తూ ముందుకు సాగిపోదాం, గమ్యానికి చేర్చబడదాం. ఈ దేవుని మాటలు ప్రతి ఒక్క హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. పరిశుద్ధత లేకుండా ఎవరు నిన్ను చూడలేరని, ఆ విషయంలో జాగరూకత కలిగి ఉండాలని, మమ్మల్ని మేము మోసం చేసుకోకూడదని మీరు సెలవిచ్చినని అమూల్యమైన లోతైనటువంటి వాక్యాలను బట్టి, మాటలను బట్టి నీకు వందనాలు. వాక్యాన్ని ప్రతి వారు పరిశుద్ధత కలిగి నేను ఎదుర్కొంటూ కృపదయచేయండి. ఇక్కడ వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.